మనకి దారి కనపడినప్పుడు, ఎవరూ మనతో లేనప్పుడు, మన డ్యూటీని ఆయనకి అప్పగించేసి అలా మనం ముందుకు సాగిపోతే అన్నీ కలిసి వస్తాయి, అన్నీ మనం అనుకున్నది కరెక్ట్గా జరిగిద్ది అని అనుకొని నేను ఈ జర్నీ స్టార్ట్ చేశాను. నాకు ఏం తెలియలేదు. నేను స్టార్ట్ చేసింది ఎలా స్టార్ట్ చేశానో నాకు తెలియదు. ఎలా స్టార్ట్ చేయాలి, ఏం స్టార్ట్ చేయాలి, ఎక్కడ మొదలు పెట్టాలి తెలియదు. కానీ ఒక్కటి నమ్మాను, ఆయన నమ్ముకొని వెళ్దాం, ఆయనే మనకు మార్గం చూపిస్తారు అని. అలా స్టార్ట్ చేసిన జర్నీ ఇది. అలా స్టార్ట్ చేస్తున్న జర్నీని నేను మీతో షేర్ చేసుకోవాలని, సో నా ప్రోగ్రెస్ని నేను ట్రాక్ చేసుకోవాలి, ఎలా వచ్చింది ఏంటి, సో మీతో షేర్ చేసుకుంటే మీకు మేబీ యూస్ఫుల్ ఉండొచ్చు, నాకు మెయిన్గా యూస్ఫుల్ ఉంటుంది. సో అలా స్టార్ట్ చేస్తూ కొన్ని డేస్ చేసా, బట్ మధ్యలో ఆగిపోతుంది. బట్ ఎందుకు ఇది అని నాకే క్వశ్చన్గా ఉంది. సో అప్పుడు స్టార్ట్ చేసిన జర్నీ, స్టార్టింగ్ భగవద్గీత చదువుతాం. నీ మైండ్ చాలా కన్ఫ్యూజ్ ఉన్నప్పుడు నువ్వు చేయాల్సిన ఒకే ఒక్క పని భగవద్గీత చదవటం. సో నేను ఈ 3 days చేశాను. సో ఇది నా డే 3. స్టార్టింగ్ భగవద్గీత చదువుతూ, దాని తర్వాత ఏం చేస్తాను, ఏం చేస్తున్నాను నేను మీకు కొన్ని వీడియోస్లో చెప్పేస్తాను. సో అన్ని క్యాలరీస్ బర్న్ చేశాను, అండ్ దెన్ బుక్ చదివాను. సో ఈ 3 daysలో నేను ఏమేమి నేర్చుకుంటున్నా, ఏమేమి చేస్తున్నా అనేది నా జర్నీలో, ఈ జర్నీలో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నా ప్రోగ్రెస్ని నేను ట్రాక్ చేసుకోవడమే కాకుండా, నేను భగవద్గీత చదివి నాకు ఏం అర్థమైంది, నేను దానిలోంచి ఏం నేర్చుకుంటున్నాను అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ జర్నీలో మీరు నాకు తోడుగా ఉంటారని నేను మీకు భగవద్గీతలో నుంచి ఉన్న సారాంశాన్ని మీకు చెప్తాను అని అనుకుంటున్నాను. అండ్ ఇలా నేను ప్రీ వర్కౌట్ ప్లాన్స్ కూడా చేస్తున్నాను, అండ్ ప్రీ వర్కౌట్ డైట్ కూడా తీసుకుంటున్నాను. డైట్ అంటే ఇట్స్ నాట్ డైట్, నేను అస్సలు డైట్ చేయను, నేను బాగా తింటాను. సో ఎవ్రీథింగ్ నేను ఎక్స్పీరియన్స్